నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ప్రజలు గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సత్యమని సంధ్యారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని 5వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సత్యమని సంధ్యారాణి ఇంటింటికి వెళ్లి టీడీపీ కరపత్రాలను అందించారు. సంధ్యారాణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదని, ఎక్కడికి వెళ్లినా ప్రజల సమస్యలు తెలియజేస్తున్నారని తెలిపారు. ఎంతో అనుభవం గల చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నా భర్త సునీల్ కుమార్ ను ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాటంబెట్టి శివకుమార్, చేపూరు మధు, సయ్యద్, పులిమి శ్రీనివాసులు, మట్టం శ్రావణి, భారతి, కల్పన, నూర్ జహాన్, సుధా తదితరులు పాల్గొన్నారు. గ్యారంటీ ప్రచారంలో భాగంగా 5వ వార్డుకి రావడం జరిగింది. ఈ వార్డులో ముఖ్యంగా అన్నగారు మమ్మల్ని బాగా ఆహ్వానించి వార్డు ఇవ్వడం మొదలుపెట్టాము. ఈ వార్డులో మేము ముందు ప్రతి ఒక్క సమస్యలు తెలియజేస్తూ ఈ సమస్యల పరిష్కారానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పథకాలే మన అన్నిటికీ ఈ సమస్యకు పరిష్కారం అని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కటి ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోయి సాధారణ మధ్యతరగతి మనుషులు బ్రతకలేనటువంటి స్థితిలోనికి ఈరోజు తీసుకుని వచ్చింది. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎన్నో 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 పథకాలు ఎన్నో ధరలు పెంచేసే పరిస్థితి వచ్చింది. వాటిని ముఖ్యంగా చూసి పోతే ముఖ్యంగా మనం తెలుసుకుంటూ పోతే ముఖ్యంగా కరెంటు బిల్లులు 9 సార్లు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక్కసారి పెంచాల. ఆర్టీసీ బస్సులు 3 సార్లు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు పెంచలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి పన్నులు పెంచారు, చెత్త పన్నులు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఇరు వ్యాపారస్తులు రకరకాల పన్నులు వేయడం జరిగింది. ఏదో ఒక కారణం చెప్పి తెల్ల రేషన్ కార్డులన్నీ తీసేయడం జరిగింది. కొత్త అర్హులైన వారికి పెన్షన్లు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు లేదు. 50 సంవత్సరాలకే బెస్ట్ కులస్తులకు పెన్షన్లు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అవన్నీ తీసేసే పరిస్థితి. బీసీ కులస్తులకు పనిముట్లు ఇవ్వడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో పథకాలు మేము తీసుకురావడము, వీళ్ళు అవన్నీ కరెంటు బిల్లులు పెంచేసి అది ఇది పెంచేసి అన్నీ కొట్టేయడం జరిగింది. ఇటువంటి ప్రభుత్వానికి మనము తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ముఖ్యంగా ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి చదువుకున్నటువంటి యువతి యువకులు ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు, కానీ ఏదైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఆలోచించండి. అదేవిధంగా ఎన్నో ఉద్యోగాలు మేము ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం కూడా వాళ్ళు ఫిలప్ చేసిన దాఖలాలు లేవు. కనుక యువతి యువకులు ముఖ్యంగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో పథకం ముఖ్యంగా వాటిలో యువతి యువకులకు ప్రధానంగా చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగులకి ముఖ్యంగా పెద్దపీట వేయడం జరిగింది. నిరుద్యోగ వృత్తి కింద చదువుకున్న బిడ్డలకి నెలకి 3,000 లెక్కన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ మనం పొందుకోవాలంటే తెలుగుదేశం గవర్నమెంట్ రావాలి. కనుక ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈ గవర్నమెంట్కి తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, ముఖ్యంగా నా భర్త సునీల్ కుమార్ గారు మీకు అందరికీ తెలిసినటువంటి గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ మీకు అందుబాటులో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి. కనుక ఆశీర్వదించండి నా భర్తని, అదేవిధంగా బాబు గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నా భర్తని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ వదన్నా అట్టే ఉండు, ముందుకు రాబాక అట్టే ఉండండి అందరూ. వదిన ఒకసారి వదిన అట్టే ఉన్నా వదిన ఒక్క నిమిషం అట్టే ఉంది. పక్కరా అండి.
బాయ్ 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 కింద దిగాలి బాగా టైం సరిపోదు మాకు బాయ్ మీరు వచ్చాను సైడ్ బాయ్ పక్కకి రండి బాయ్ 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 అది బాయ్ 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 గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు టీడీపీ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి మాజీ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు టీడీపీ పార్టీలో చేరారు. నాయి బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలు వాయిస్తూ మాజీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయి బ్రాహ్మణులకు పార్టీ కండువాలు కప్పి మాజీ ఎమ్మెల్యే స్వాగతం పలికారు. అలాగే పట్టణానికి చెందిన పలువురు ముస్లింలు మాజీ ఎమ్మెల్యేను కలిసి మద్దతు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులు మరియు బీసీలకు ఎన్నో పథకాలు అందించిందని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే మేము సైతం అంటూ ఈ రోజు నాయి బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, గురునాథం శ్రీనివాసులు, శివయ్య, మాధవ్, భాస్కర్, నాగరాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. నా అందరూ ఇటు చూడండి, ఇటు చెప్పండి. సైడ్ కుండినా పొరవలు కనిపాలి కదా.
వచ్చారా ఇంకా చూడండి ఇంకెవరు చూడండి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి తెలపల్లి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గూడూరు పట్టణ నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు ఈదూరు శ్రీనివాసులు గారికి, అలాగే శివయ్య గారికి, శివన్న గారికి, అలాగే మంగళపూరు మా గురునాథం గారికి, అలాగే మూరాల మాధవ్ గారికి, భాస్కర్ గారికి, మా రాజా గారికి, నాగరాజు గారికి, గోపాల్ గారికి, రాఘవయ్య గారికి, వెంకటేశ్వర గారికి, మస్తాన్ గారికి, బాబు గారికి, ఇంకేదైనా పేర్లు పేర్లు చదవకపోతే కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున గూడూరు పట్టణ నాయి బ్రాహ్మణులు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి మేము సైతం బాబు వెంటే అటువంటి నినాదంతో ఈరోజు వచ్చినందుకు నాయి బ్రాహ్మణులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడే చెప్పారు తెలుగుదేశం పార్టీలో నాయి బ్రాహ్మణులకు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు జరిగాయని. ఈరోజు ఈ జిల్లా తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సదాశివం గారు నాయి బ్రాహ్మణులు, జిల్లా అధ్యక్షుడు ఆలోచించుకోండి ఒకసారి. జిల్లా బీసీలు అంటే అనేక రకమైనటువంటి అందరూ ఉంటారు, వాళ్ళలో జిల్లా అధ్యక్షుడిగా నాయి బ్రాహ్మణు సదాశివ గారిని చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో స్టేట్ కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు గారు, గుంటిపల్లి నాగేశ్వరరావు గారు మెదక్ తెలుసు, చాలా సంవత్సరాల గూడూరులో ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయనకు కూడా కార్పొరేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ గౌరవించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా చిన్నప్పటి నుండి నాకు అందరూ కూడా తెలిసిన వాళ్ళే. నేను కాలేజీ టైం నుండి నేను మా శివన్న దగ్గర కటింగ్ చేసుకునేవాడిని. కాలేజీ పోయేటప్పుడు కూడా ఏ విధంగా చేయమంటే ఆ విధంగా నేను చేసి పంపించేవాడు బ్రహ్మాండంగా. తర్వాత మా రాజా దగ్గర, అలాగే గురునామం, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. కాబట్టి వాళ్ళు నన్ను సునీల్ అంటారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అప్పటి నుంచి కూడా. కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా వాళ్ళు కాబట్టి, మా గూడూరు కాబట్టి. ఎందువల్లంటే మా మాధవ్ కూడా చాలా యాక్టివ్. మాధవ్ ఇంకా వాళ్ళు మొత్తం కాన్స్టిట్యుయెన్సీ తిరిగి అందరినీ ఏకం చేయాల్సిన అవసరం మీపైన బాధ్యత పెడుతున్నాము. అలాగే ఈయన కూడా చిన్నప్పటి నుంచి కూడా మా భాస్కర్ మాతోనే ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు చాలా సంతోషం. అందరూ కూడా ఆత్మీయ కలయికది, అంటే మీరు మేమని కాదు, ఒక ఆత్మీయ నా సొంతోళ్ళు చిన్నప్పటి నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదో కలిసి తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చాయో మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతిస్తాం. చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద పనిచేస్తాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడంలో మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి మా నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీల వెంటే, దాంట్లో సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా బీసీ రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలకి నామినేట్ పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీల్ వెల్లడించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గూడూరు రవాణా శాఖ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్ నుంచి నర్సింగ్ విద్యార్థులు మరియు ఆటో డ్రైవర్లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎంబీఐ సునీల్ మాట్లాడుతూ జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎంతో ప్రమాదకరమని అన్నారు. ఆటోలలో పరిమితికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకోవడం, రోడ్డుపై హఠాత్తుగా ఆటోలు తిరగడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచించారు. రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగి క్షతగాత్రులు అయిన వారికి వేలాది రూపాయలు అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారని, తర్వాత అప్పు తీర్చేదానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్లు జాగ్రత్తలు పాటిస్తూ క్షేమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని ఇటీవల కావలి వద్ద జరిగిన బస్సు రోడ్డు ప్రమాదంలో 7 మంది మృతి చెందారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాన్టౌన్ ఎస్ఐ శ్రీహరిబాబు, ఆర్టీసీ డిఎం వెంకటేశ్వరరావు, నర్సింగ్ విద్యార్థినిలు, డ్రైవర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదో 4 మాటలు చెప్పాలి ఆర్టీసీ సార్. భద్రతా మహోత్సవాలు జరుపుకోవాల్సిందిగా కోరడమైంది. దాని ప్రకారం అందరినీ ఈ అవగాహన దీని గురించి పెట్టిన ఒక ఉద్దేశాన్ని అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పెట్టాలనే ఒక ఉద్దేశం ఉంది. కొత్త జీవోని ఒకటి దాన్ని సడలించి ఆ తీసుకొచ్చిన వారి ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీరు సెంట్రల్ కొడతారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదు, బాక్స్ పేరు రాశారు, కిట్ లేదని రాసి ఎస్ఆర్లో రాస్తే అక్కడ వెళ్ళిపోతుంది, విజయవాడ వచ్చినతో మంచి శోభం చేసి పలానా కారులో గూడూరు ట్యాక్సీ స్టాండ్లో కారు అయితే వాళ్ళు మమ్మల్ని జాగ్రత్తగా గమ్యానికి చేర్చినారు. ఇవే మళ్ళీ మా వచ్చినంత వరకు అక్కడే ఉండి తీసుకురావడం జరిగింది అని పేరు తెచ్చుకుంటే మాకు చాలా సంతోషం ఉంది. తర్వాత ఈ పిల్లలు వచ్చినానికి చాలా ఆనందంగా ఉంది. మేమేదో మా డిఎం గారిని లేడీస్ కండక్టర్స్ పిలవాలనుకున్నాము. వాళ్ళకు ఉండే కష్టాలు 10 మందికి చెప్తారని. వాళ్ళు ప్రస్తుతం లేనట్టుకున్నారు. అందుబాటులో ఉంటే పిలుస్తాను కూడా డిఎం మాకు చెప్పడం జరిగింది. ఏదో వాళ్ళు లేనట్టున్నారు. ఇంకా మా ఆటో డ్రైవర్కి అయితే మేము రోజు చెప్పుకునేదే, మీరు చాలా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అడవుడిగా 10 మంది ఉన్నారంటే ఎక్కించుకోవాలని సంతోషంగా పనిస్తుంటాం. ఈ లోపల ఇబ్బంది జరిగేది మీకు, మీ ఫ్యామిలీకి. తర్వాత సెల్ ఫోన్ మాట్లాడతారు అనడం ఎక్కువైంది. మీరు అక్కడ ప్యాసింజర్ ఇక్కడ ప్యాసింజర్ సంచి పట్టుకుంటారు, వాళ్ళ సైజ్ వస్తున్నారు అనుకోండి, అర్థమైందా? వాడు వచ్చి నీ బండి కాలుకుంటారు, ఏదో జరిగిందంటే నీ మీద కేసు పెట్టారు. అర్థమైందా? నువ్వు ఎవరో పంచి కట్టుకుని వస్తున్నావు ఆయన నా బండి ఎక్కుతారు, ఎదురు చూస్తావా లేదా బండి ఆపి. ఈ లోపల ఎదురుగా ఒక ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు, తపాన్ని పుట్టుకుంటాడు దాన్ని. నువ్వు ఏడాకుంటే నీ ముందు వచ్చి ఇంకో ఆయన ఆగుతాడు ఆటో ఆయన. అవన్నీ మీరు చెప్పుకొని మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి, స్టాండర్డ్ కాదు స్టాండర్డ్. మీరు అలా జాగ్రత్త పడుతుంటేనే ఈ బలతా వరసలకి మీరు మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆయన ఏదో చెప్తున్నాడే నా రోజు చెప్తాడు పోతాడో ఆయన ఏముందంటే అట్టే ఉంటుంది వాళ్ళ రోజు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రోడ్డు పెరిగాయి కానీ యాక్సిడెంట్ కూడా పెరిగాయి. ప్రతి సంవత్సరానికి 50,000 లక్ష పెరుగుతూనే ఉంటాయి యాక్సిడెంట్. అందువల్ల మనం సేఫ్టీగా ఉండడానికే ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రోగ్రాం టీవీలో పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు ఈ భద్రతా ఉత్సవాల్లో మేము ఏదో చెప్తాం అనుకోకుండా కనీసం ఒక పద్ధతి కొన్నైనా పాటిస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. పోలీసులతో కేసులు ఇవ్వకుంటామనే ఆలోచన మానేసి వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చి ఆ డాక్టర్ గారితో మీ పేరు, మీ ఆధార్ కార్డు నెంబరు, మీ ఫోన్ నెంబర్ నమోదు చేస్తే అది ఒక గ్రేట్నెస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ మీ పేరు ఆమోదం కాబడుతుంది. ఇది కొత్త కూడా నాకు వచ్చింది మీకు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లు మాట్లాడితే పోలీసు వారు కేసులు రాస్తున్నారు, ఆర్టీఓ కేసులు రాస్తున్నారని చాలామంది చెవులో పెట్టేసుకుంటున్నారు. అలా ఎందుకు పిన్ దానివల్ల ఇంకా డేంజర్ అనేది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టడం వల్ల అసలే చెవు కిటికీ లేకుండా పోతుంది. ఆ ఫోన్లో వచ్చే మాటలు వినిపిస్తాయి, పక్కన వచ్చే సౌండ్ కానీ గాలి కానీ ఏమి. అదే మీరు దూరంగా మాట్లాడడం వల్ల కాస్తన్న చెవులోకి వెనకాల హార్న్ కానీ అయ్యో నడిచే మాటలు కానీ వినపడతాయి. కాబట్టి ఆ ఇయర్ ఫోన్లు మానేస్తే చాలా మంచిదండి. పెట్టుకొని ఎలా చేద్దాం అనేది టీచర్ని అడిగాడు ఆయన ప్రెసిడెంట్. ఆ టీచర్లు ఏం చెప్పారంటే, సార్ మీరు చాలా గొప్ప పని చేసిన వాళ్ళు అన్నారు, ఈవినింగ్ 6 నుంచి 7:30 దాకా ఎలక్ట్రికల్ ఐటమ్స్ వాడకూడదు అని ఒక ప్రచురణ చేయండి ఆ ఊళ్ళో అని అనగానే ఆయన ప్రెసిడెంట్ గారు స్ట్రిక్ట్గా ఆ ఊళ్ళో ఎవరు కూడా ధనికుడు కాదు, స్టూడెంట్ కాదు, పిల్లలు కాదు, ఎమర్జెన్సీ కాదు, 6 o'clock సెల్ అక్కడ పెట్టేయాలి, టీవీ ఆపేయాలి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏది కూడా వాడకూడదు. అర్థమైందా? పిల్లలు పుస్తకాలు తీసుకోవాలి, పెద్దలు ఆ ఊళ్ళో సమస్యలు మాట్లాడుకోవాలి కూర్చొని అని ఒక నిర్ణయం తీసుకొని చేశారు. అవును చేస్తున్నారంటే వాడు ఇప్పుడు కూడా దాన్ని నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇది కరెక్టే కదా? చేయగలమా? మనం చేయలేమా బాబు? సార్ మనం చేయలేమా? అలాగా చేస్తామా లేదా? అలా వస్తే మనం మాట్లాడాలి. సెల్ ఫోన్ అనేది పెద్ద పిచ్చి.
ఏది లేకపోయినా భద్రతగా సెల్ ఫోన్ నేను బతుకు లేదనిపిస్తుంది అందరికి. అందుకని అందరూ ఇయర్ ఫోన్ వాడడం మానేసేయండి. అర్థమైందా? ఎంత అర్జెంట్ అయినా బండి పక్కన పెట్టి మాట్లాడేది నేర్చుకోండి. ముఖ్యంగా ఆటో వాళ్ళు ఒకరి వారికి పోటీ పడకుండా ఆయన ఆటోలు ఎక్కదు నా ఆటోలు ఎక్కుతారని ఆయన ముందర తీసుకొచ్చి పెట్టుకోవడం మానండి. అర్థమైందా? అది ఈ జాగ్రత్తగా ఉంటే మీతో ఉండేవాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ పక్కన వాళ్ళు, ఆ రోడ్డు నడిచిన అందరూ జాగ్రత్తగానే ఉంటారు. ఆర్టీసీ గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా మీనుగుల రమాదేవి జ్ఞాపకార్థం కుమారుడు వెంకటు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 13/2/2024 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ మీనుగుల రమాదేవి గారి జ్ఞాపకార్థం డాక్టర్ మీనుగుల వెంకట గారు అరవింద హాస్పిటల్స్ పడవన గూడూరు వారు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. అంతకుముందు కూడా మనం ఒకసారి అన్నదానం ఇచ్చేటంటే ఆమె జ్ఞాపకార్థం చేస్తున్నారు కాబట్టి ఆమె ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని వీరభద్ర స్వామి కోరుకుంటున్నాను. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రజలు తెలియజేసిన సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయని, అభివృద్ధి పనుల కొరకు ఒక్కొక్క సచివాలయానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగం మురళి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వాములమిట్టలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. గూడూరు పట్టణంలోని వాములమిట్టలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్సీ మేరిగం మురళి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. స్థానికులు పలు సమస్యలను తెలియజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అభివృద్ధి క్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మౌలిక వసతుల సమస్యలను గుర్తించడం జరిగిందని తెలిపారు. సీసీ రోడ్లు, కాల్వల నిర్మాణం ప్రారంభించడం జరిగిందని, త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మీరారెడ్డి, తాళ్ళూరు శ్రీనివాసులు, సురేష్ రెడ్డి, గోపి యాదవ్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రివర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గడప గడపకు తిప్పుతూ అత్యంత అవసరమైన పనులు కూడా గుర్తించి ప్రతి సచివాలయానికి ముఖ్యంగా మున్సిపాలిటీ వాటికి కూడా కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఇస్తూ ఇమ్మీడియట్లీగా డ్రైనేజీలు సిమెంట్ రోడ్లు క్లియర్ చేయమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు వామలమిట్ట దగ్గర మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. తొందరగా ఈ రోడ్డు కంప్లీట్ చేయవలసిందిగా డిఈ గారికి వాళ్ళకు కూడా ఆదేశాలు చెప్పాము. పెద్దలందరికీ వీళ్ళంత వరకు గడప గడప సంబంధించిన గ్రాంట్ అంతా కూడా నోటిఫికేషన్ వచ్చే లోపల ప్రారంభోత్సవం చేసేస్తారు. తర్వాత అది ఆన్గోయింగ్ వర్క్ కాబట్టి మనకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మంచి కమిషనర్ కూడా తెచ్చిపెట్టుకున్నాము. అందరూ కూడా ఏవైనా సమస్యలు మా నాయకులందరూ దృష్టికి తీసుకొస్తే ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ గూడూరు మున్సిపాలిటీని మంచి అందుబాటులో ఉండే విధంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వార్డుతో ఎక్స్ కౌన్సిలర్ అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రజల క్షేమమే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ప్రజల క్షేమమే ముఖ్యం కాబట్టి ఆ రకంగా అడుగులు పడతాయని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ శంకుస్థాపనకి నన్ను ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. ప్రముఖ పారిశ్రామికవేత్త చామా వాసుదేవరావు పుట్టినరోజు సందర్భంగా చిల్లకూరు మండలం కోటా క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఆయన అతిథి గృహంలో అభిమానులు మిత్రులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చిల్లకూరు మండలం కోటా క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న అతిథి గృహంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చామా వాసుదేవరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు బాణసంచా పేల్చి ఆయన చేత కేక్ కట్ చేయించి సంబరాలు జరుపుకున్నారు. ఆరిగట్ల బాలకృష్ణంరాజు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో జన్మించి వ్యాపార రీత్యా ఈ ప్రాంతానికి వచ్చి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి అనేక మందికి సహాయ కార్యక్రమాలు అందించిన వాసుదేవరావు పుట్టినరోజు ఆనందంగా జరుపుకుంటున్నామని తెలిపారు. అయితే భగవంతుడి ఆశీస్సులతో ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మస్తాన్ నాయుడు, శ్రీనివాసులు, శ్రేయోభిలాషలు, అభిమానులు పాల్గొన్నారు. సైడ్కి రావాలి ఇంకా అడ్డ వచ్చేస్తా పెట్రోల్ పక్కకు వచ్చింది ఆయన బాగా దిగలే చూడు చూడు క్రీమ్ పెట్టవాలి నువ్వు పెట్టేటప్పుడు అట్లా చూడాలా పెట్రోల్ పక్క పోండి. పేరు చావా వాసుదేవరావు గారు. మన పెద్ద ఆయన జన్మస్థలం వచ్చి కృష్ణా జిల్లా చల్లపల్లి. అక్కడి నుంచి ఆయన వచ్చి ఉద్యోగరీత్యా భద్రాచలంలో పనిచేశాడు. భద్రాచలం నుంచి ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడ వచ్చిన అమౌంట్తో ఇక్కడ కొన్ని పొలాలు కొనుక్కొని ఇక్కడ నుంచి తిరుచికి పోయి అక్కడ టూల్స్ ఫ్యాక్టరీలు స్థాపించి అది దినదిన అభివృద్ధి చెందుతూ ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఆ పరిశ్రమలు అన్నమాట. ఆ విధంగా పెద్ద ఆయన ఇక్కడ వచ్చేసి ఈ గెస్ట్ హౌస్లోనే ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ గెస్ట్ హౌస్కి వచ్చి ఇటు తిరుమల పోయేవాళ్ళు ఎవరు కోడెల శివప్రసాద్ కావచ్చు, కర్ణం బలరామ గారు కావచ్చు, అక్కడి నుంచి గరికపాటి మోహన్ రావు గారు వచ్చు, అక్కడ ఇక్కడ లోకల్గా ఉన్న మన వైఎస్ఆర్ కానీ దుర్గాప్రసాద్ కానీ వాళ్ళకి ఇది ఒక నిలయం అన్నమాట మన పెద్ద ఆయన గెస్ట్ హౌస్. కానీ అప్పటి వరకు మనకు ఎవరికి తెలియదు, మాకైతే ఎవరికి తెలియదు. ఇప్పుడు కొద్ది రోజులుగా ఒక సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం మా పెద్ద ఆయన మనకు పరిచయం అయ్యి ఒకరోజు మా కనబడకుండా ఉంటే ఒకరినొకరు కనబడకుండా ఉంటే ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారంటాడు అందరిని మనల్ని. అటువంటి మన పెద్ద ఆయనకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.